హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం క్యాప్కట్లో టెక్స్ట్ టెంప్లెట్స్ వాడడం ఎలాగా అన్నది నేర్చుకోబోతున్నాం. సో ముందుగా మనకు కావాల్సిన వీడియోని ఇక్కడ డ్రాగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక టెక్స్ట్ టెంప్లెట్ క్రియేట్ తెచ్చుకుందాం. క్యాప్కట్ డిఫాల్ట్గా చాలా టెక్స్ట్ టెంప్లెట్స్ ఇస్తాడు. సో ఆ టెక్స్ట్ టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇలాంటి రకరకాల టెక్స్ట్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈవెన్ సబ్స్క్రైబ్ బటన్స్ కూడా ఇక్కడ మల్టిపుల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టెక్స్ట్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఈ టెక్స్ట్ టెంప్లెట్ని మనకు కావాల్సిన లెటర్స్ని మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఇది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం క్యాప్కట్ అని ఇచ్చి పారాగ్రాఫ్లో ట్యూటోరియల్ అని యాడ్ చేసాం. వీటిల్లో కూడా మనం కొంచెం యానిమేషన్ కూడా యాడ్ చేయొచ్చు, తర్వాత సైజ్ కూడా డిక్రీజ్ చేయొచ్చు, పెంచుకోవచ్చు. సో ఇది. సో దీనికి మనం పొజిషన్ని పెట్టుకోవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, రకరకాల ఇంప్లిమెంటేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రీసైజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు, లేదంటే ఫాంట్ పెంచుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ మార్చుకోవచ్చు. లేదు క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అంటే స్మాల్, ఆర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, స్మాల్ లెటర్ నెక్స్ట్ లెటర్ క్యాపిటల్, ఇలా కూడా చేసుకోవచ్చు. వీటికి స్ట్రోక్ యాడ్ చేయొచ్చు. స్ట్రోక్ అంటే షాడో, స్ట్రోక్ అంటే బార్డర్. సో ఈ స్ట్రోక్ యాడ్ చేయొచ్చు ఇలాగా టెక్స్ట్కి. ఈ స్ట్రోక్ కలర్ కూడా మార్చుకోవచ్చు, లేకపోతే ఆ స్ట్రోక్ ఆర్ థిక్నెస్ ఎంత పెంచుకోవాలా తగ్గించుకోవాలా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. సేమ్ టైం వీటికి కూడా ఇలాగే కలర్ మార్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బార్డర్ పెట్టుకోవచ్చు, స్ట్రోక్. సో ఇది పెట్టుకోవచ్చు. దీనికి మనం కొంచెం యానిమేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో మీరు చూస్తే ఇలా ఉంది కదా, దీనికి అవుట్రో కూడా పెట్టుకోవచ్చు. ఎలా వెళ్ళిపోవాలి, ఇలా డిసప్పేర్ అయిపోతుంది కదా. సో దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవుట్ అని పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇలాగా మనం టెక్స్ట్ టెంప్లెట్స్ వాడుకొని చేసుకోవచ్చు. ఇలాగే చాలా రకాల టెక్స్ట్ టెంప్లెట్స్ క్యాప్కట్ తోటి ఫ్రీగా ఇస్తున్నాడు. మనం ఈజీగా అలాంటి టెంప్లెట్స్ అన్నీ వాడుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు సబ్స్క్రైబ్ యానిమేషన్ ఉంది, కాకపోతే ఏ సబ్స్క్రైబ్ యానిమేషన్ ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.